30,000 బడ్జెట్లో మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నారా? ఫ్లిప్కార్ట్, అమెజాన్లో జూలై 4న సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ సేల్లో 30,000 లోపు మంచి మొబైల్స్ ఒక 2 తీసుకొచ్చా. ఈ రెండిట్లో మెయిన్ హైలైట్ వచ్చేసి కెమెరా అని చెప్పుకోవచ్చు. ఇవి గేమింగ్ ఆడుకోవడానికి అంత పనికిరావు కానీ మంచి కెమెరా కావాలి, మంచి డిస్ప్లే కావాలి, మంచి బ్యాటరీ 1 డే బ్యాటరీ కావాలి, మంచి వాటర్ రెసిస్టెంట్ కావాలి, ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ మొబైల్స్ కన్సిడర్ చేయొచ్చు. అందులో ఫస్ట్ వచ్చేసి వివో T4 Pro. ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే వస్తుంది. AMOLED స్క్రీన్ క్వాడ్ కోర్తో వస్తుంది విత్ 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ 5000 nits పీక్ బ్రైట్నెస్. నెక్స్ట్ వచ్చేసి కెమెరా. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 30 fpsలో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ. ఇందులో 6500 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది IP68 అండ్ 69 కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. అండర్ వాటర్ ఫోటోగ్రఫీ కూడా ఉంది వివో T4 Proలో. సెక్యూరిటీ పరంగా ఇందులో 4 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తున్నారు, 6 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. ఇంక దీని ప్రైస్ విషయానికి వస్తే 8+256GB 30K చూపిస్తుంది. ప్రజెంట్ అదైతే స్టాక్లో లేదు, అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తుంది. కానీ సేల్లో మాత్రం ఈ మొబైల్ కానీ కనిపిస్తే 25, 26 to 30 లోపు ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. వివో అంటే తెలిసిందే, మనకి కెమెరా బాగా వస్తుంది, మనం మేకప్ వేసుకోకర్లేదే మనకు మేకప్ వేస్తుంది. కాబట్టి మంచి ఆల్రౌండర్ మొబైల్ కింద చెప్పుకోవచ్చు. గేమ్స్ కూడా ఆడుకోవచ్చు కానీ మరి అంత హెవీ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయకూడదు. అందులో సెకండ్ వచ్చేసి మోటో ఎడ్జ్ 60 Pro. ఇందులో ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 8350. ఈ ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్, కాకపోతే మన వాళ్ళు పెద్ద పట్టించుకోరు, ఆప్టిమైజేషన్ అయితే చేయరు. ఈ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ఎలాగైతే పర్ఫామ్ చేస్తుందో ఇది 8350 అయినా సరే సేమ్ అలాగే పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 1.5K POLED డిస్ప్లే. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్తోనే వస్తుంది. బ్రైట్నెస్ వచ్చేసి 4500 nits బ్రైట్నెస్. కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఇందులో ఫ్రంట్ కెమెరా కూడా ఇందులో 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ యూస్ చేసి 4K 30 fpsలో అయితే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది మోటరోలాలో, ప్లస్ రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. అంటే దీన్ని యూస్ చేసి వేరే వాటికి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇందులో కూడా IP68 అండ్ 69 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్. అండ్ సెక్యూరిటీ అప్డేట్స్కి వస్తే 3 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. దీని ప్రైస్ వచ్చేసి 8GB ర్యామ్ ప్లస్ 256GB ఇంటర్నల్ వచ్చేసి 30K ఉంది. ఇప్పుడు ఇది అవైలబుల్ ఉంది ఫ్లిప్కార్ట్లో, కానీ ఇది ఇప్పుడు 26Kకి వస్తుంది. ఆఫర్స్ అన్ని కలుపుకొని 26K వరకు రావచ్చు. కానీ ఇది ఆఫర్లో లేకున్నా సరే అప్పుడప్పుడు మీరు మిడ్ నైట్ డీల్స్లో చూసినట్టయితే 12:30కి 1 o'clock ఇలా మిడ్ నైట్ లేసి చూసి ఇది 26Kకి అవైలబుల్ ఉంటుంది. అప్పుడైనా దీన్ని మీరు బుక్ చేసుకోవచ్చు. 26Kలో ఇది మంచి మొబైల్, మంచి ప్రాసెసర్ ఉంటుంది, మంచి కెమెరాస్ ఉంటాయి, డిస్ప్లే బాగుంటుంది, బ్యాటరీ కూడా 6000 mAh సఫిషియెంట్ బ్యాటరీ. ఒక ఓవరాల్ ఆల్రౌండర్ ఫోన్గా చెప్పుకోవచ్చు దీన్ని కూడా. ఇంక ఈ రెండు మొబైల్స్లో ఏ మొబైల్ తీసుకుందామా అని ఆలోచించినట్టయితే డిస్ప్లే మోటరోలా కొంచెం బాగుంటుంది, 1.5K AMOLED, ఇంకా విజువల్గా ఇంకా బాగుంటుంది వివోతో పోల్చుకుంటే. కెమెరాస్ రెండింటిలోనే మంచి కెమెరాస్ ఉంటాయి, దేన్ని ఎంచడానికి లేదు. బ్యాటరీ వచ్చేసి వివోలో కొంచెం బాగుంటుంది, సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వివోలోనే బాగుంటాయి. మోటరోలా అంతా బాగానే ఉంటుంది కానీ కొంచెం హీటింగ్ ఇష్యూస్ ఉంటాయి. కెమెరా ఎక్కువసేపు యూస్ చేసినప్పుడు కొంచెం UI ల్యాగ్ అవ్వడం కానీ, ఆటోమేటిక్గా కెమెరా క్లోజ్ అయిపోవడం కానీ అలాంటివి కొంచెం ఉంటాయి వివోలోని. మరి అంత హెవీగా యూస్ చేయను, నాకు మంచి క్లీన్ UI కావాలనుకుంటే మోటరోలాకి వెళ్ళండి. లేదు కస్టమ్ UI కావాలి, ఇంకా మంచి కెమెరాస్, ఇంకా మిగతా విషయాలు ఇంకేమైనా కంపేర్ చేసుకుంటే మీరు వివోకి వెళ్ళండి. ఇది వీడియో. మీ బ్యాచ్లో ఎవరైతే ఫోన్స్ కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. మీరు ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో చూసినట్టయితే ఫాలో చేసుకోండి, యూట్యూబ్లో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.